క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం అటు రాజకీయాల్లో ఇటు పోలీసుల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు బెట్టింగ్ కేసు కూటమి నేతలు పోలీసుల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన పరారీలో ఉన్న ఇద్దరు జనసేనలో కీలకంగా ఉన్నవారే. మొత్తం విచారణ జరిపితే ఇంకెంతమంది రాజకీయ నేతల పేర్లు బయటకొస్తాయో అనే చర్చ మొదలైంది. అసలు ఈ బెట్టింగ్ వ్యవహారం సంగతేంటో చూద్దాం. విశాఖ సిటీలో హాట్ టాపిక్ గా మారిన క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు అనుమానితులకు సంబంధించిన 80 బ్యాంక్ అకౌంట్లను పరిశీలించారు. ఈ అకౌంట్ల ద్వారా కేవలం ఏడాది కాలంలోనే 140 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇంకా వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లను చూడాల్సి ఉందని తెలుస్తోంది. మొత్తం అన్ని అకౌంట్లను పరిశీలిస్తే బెట్టింగ్ భూతం అసలు స్వరూపం బయటపడుతుందని అంటున్నారు. క్రికెట్ బెట్టింగ్ లో కీలకంగా ఉన్న లగుడు రవిని పోలీసులు అరెస్టు చేశారు. బొబ్బిలి రవి పరారీలో ఉన్నాడు. వీరిద్దరూ కూడా జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బొబ్బిలి రవిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబు స్వయంగా పార్టీలో చేర్చుకుని కండువా కప్పారు. లగుడు రవి ద్వారా వచ్చిన సమాచారంతోనే పోలీసులు 5గురిపై కేసులు నమోదు చేశారు. తాజాగా 4గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరందరికీ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల సంఖ్య 10ల సంఖ్యలోనే ఉన్నా లావాదేవీలు ఇంకా ఎన్ని వందల కోట్లకు చేరుతుందో ఊహించడం కూడా సాధ్యం కాదంటూ పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ఇసుక తోట శివాజీపాలెం వద్ద జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై వచ్చిన సమాచారం మేరకు ఈ నెల 6వ తేదీన టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి జరిపి లగుడు రవికుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. లగుడు రవిని విచారిస్తే బొబ్బిలి రవి, త్రినాథ్, జిలానీ, కాకినాడకు చెందిన కార్తీక్ల పాత్ర కూడా ఈ బెట్టింగ్ వ్యవహారంలో ఉన్నట్లు తేలింది. ఇందులో బొబ్బిలి రవితో పాటు మిగిలిన వ్యక్తులందరూ పరారీలోనే ఉన్నారు. బొబ్బిలి రవి, త్రినాథ్లను అదుపులోకి తీసుకోకుండా ఆపేందుకు కూటమి ఎమ్మెల్యేలు పోలీసులపై విపరీతమైన ఒత్తిడి చేసినట్టు విమర్శలున్నాయి. పోలీసులు మేనమేషాలు లెక్కిస్తుంటే నిందితులంతా పరారయ్యారు. వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. వీరికి ముందస్తు బెయిల్ కోసం కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారని, ఇందుకోసం ఓ ఎమ్మెల్యే పిఏ ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేశారనే ప్రచారం జరుగుతోంది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న కాకినాడ కార్తీక్ గురించి పోలీసులకు ఇంకా సరైన సమాచారమే లేదని తెలుస్తోంది. కాకినాడ వెళ్లి విచారించిన పోలీసులకు కార్తీక్ ఎవరనే విషయం బోధపడలేదని సమాచారం. కార్తీక్ కాకినాడలో అనేక పేర్లతో వ్యవహారంలో ఉన్నాడని సమాచారం. ఒక్కొక్కరికి ఒక్కో పేరుతో ఈ కార్తీక్ పరిచయంలో ఉండడం పోలీసులకే షాక్ తినిపిస్తోంది. కార్తీక్ అనే వ్యక్తికి విశాఖపట్నంతో పాటు హైదరాబాద్ లో కూడా బెట్టింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీక్ పోలీసులకు దొరికితే బెట్టింగ్ మూలాలు కదులుతాయనే ప్రచారం జరుగుతోంది. ఆ మూలాలన్నీ కూటమి నేతల దగ్గరకే దారితీస్తాయని కూడా టాక్ నడుస్తోంది.